హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో చిక్కటి గ్రేవీతో తినే కొద్దీ తినాలనిపించే చికెన్ కర్రీని ఎలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే చిక్కటి గ్రేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ గసగసాలని నానబెట్టుకోవాలండి వాటర్లో. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఈ విధంగా కట్ చేసి రెండింటిని కూడా మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద మందటి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పైన ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా. అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసిన కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు వేపుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసిన 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్ ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు, కారం 1/1 వేసుకోండి. ముందుగా అయితే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 3 కూడా వేసేసి ఇందులోకి కట్ చేసిన టమాటాని 1 వేసుకోవాలన్నమాట. ఒకటైతే సరిపోతుందండి, మీడియం సైజ్ది. టమాటా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఇలాగే మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా చేయడం వల్ల చికెన్లో నుండి వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది, టమాటా కూడా లైట్గా మగ్గుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అనేది పైకి తేలించి చూడండి, చికెన్ కూడా లైట్గా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గసగసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోవాలి. మీకు ఇష్టమైతే 4-5 కాజు కూడా వేసుకోవచ్చు, అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది. అది ఇష్టం లేని వాళ్ళు ఈ 2 వేయండి. పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి ఇంకొక 2-3 నిమిషాల పాటు మగ్గించాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా థిక్గా తయారవుతుంది. ఆ తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఇందులోకి తగినంత నీళ్లు పోసుకోవాలన్నమాట. సుమారుగా ఒక 350 ml వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ అనేది బాగా థిక్గా రావాలంటే తక్కువ వేసినా సరిపోతుంది. కొంచెం పులుసుగా తినాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్మేడ్ చికెన్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే వేయించిన ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. ఆ 2 కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. చక్కగా గ్రేవీ అనేది థిక్గా తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే చిక్కటి గ్రేవీతో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడం. ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీ, పుల్కా, రోటీ, బటర్ నాన్, ఇలా ప్రతి దాంట్లోకి అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.